హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కనుమ రోజు వీడియో. కనుమ రోజు నెల్లూరులో జాతర జరుగుతుంది. ఆ రోజు తీసిన వీడియో అన్నమాట ఇది. ఒక్కొక్క సైడు ఒక్కోలా అంటారు. కొందరు తిరునాళ్ళని, కొందరు జాతర అని, కొందరు తోటల్లో పండగని అంటారంట. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మార్నింగ్ మా పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇంకా శ్రీకాకుళం నుంచి మా నాన్నమ్మ గారు కూడా వచ్చారు. ఇక్కడ నిద్రపోతున్నారు కదా, ఆవిడే మా నాన్నమ్మ. ఇంకా నన్ను చూడగానే పలకరిస్తుందన్నమాట లేచి. నేను మా నాన్నమ్మని ఒక 15 సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. అప్పటి వరకు ఒక్కసారి కూడా నేను మా ఊరికి వెళ్ళలేదు. ఆమె కూడా ఎప్పుడూ అంత దూరం నుంచి నెల్లూరుకి అయితే రాలేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాల టైం పట్టింది చూడటానికి. ఇంకా ఈవినింగ్ టైం అయ్యేసరికి అందరం కలిసి జాతరకి అయితే వెళ్ళాము. మా నాన్నమ్మ ఒక్కటే ఉంటారు కాబట్టి ఆవిడ్ని చూసుకోవటానికి మా నాన్నని ఇంట్లో పెట్టేసి మేమైతే వెళ్ళిపోయాము. కరెక్ట్గా మా అమ్మ వాళ్ళ వీధి నుంచి స్టార్ట్ అవుతుంది జాతర. ఇంకా పిల్లలు తిరునాళ్ళంటే ముందుంటారు కదా, ఆ బొమ్మలు కావాలి, ఈ బొమ్మలు కావాలి అని. అందులోనూ ఒక 4-5 రోజుల ముందే మా అమ్మ అర్జున్కి రేపు తిరునాళ్ళకి వెళ్దామని చెప్తూ ఉంటుంది. వాడి మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా తీసుకువెళ్ళకపోతే అస్సలు ఒప్పుకోడు కాబట్టి ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. మేము అసలు చివరి వరకు కూడా వెళ్ళలేదు. ఈ మధ్యలోనే ఆగి వాళ్ళకి కావాల్సిన బొమ్మలు ఏమైనా ఉన్నాయేమో అని చూసి ఇక్కడే కొనేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మా నాన్న వచ్చుంటే మా అర్జున్ ఎత్తుకునేవాడు. మేము హ్యాపీగా చివరి వరకు వెళ్ళి అన్నీ చూసి కొనుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లల్ని చూసుకోవటం పెద్ద టాస్క్ కదా. అందులోనూ మా అర్జున్ ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధిలో బాగా ఆడి ఆడి కాలు నొప్పులు అనే అస్సలు నడవలేదు. వాళ్ళ అమ్మమ్మని ఎత్తుకోమంటే ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకొని నడుస్తుంది. ఇక్కడ కనిపించింది కదా, తనే మా సిస్టర్, నేమ్ సోనియా అన్నమాట. హైదరాబాద్ నుంచి వచ్చారు. లాస్ట్ ఇయర్ ఈ జాతరకి వాళ్ళు రాలేదు, కానీ ఈసారి మాత్రం వచ్చారు. ఇంకా అందరం ఉన్నాం కదా, అలా వెళ్ళేసి వద్దామని వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మేము అందరం కలిసి వెళ్ళాము. మా శివాని ఇక్కడ ఆగమంది, ఏదైనా బొమ్మ తీసుకుంటానని అన్నీ చెక్ చేసి చూసింది. అది తీసుకుంటా, ఇది తీసుకుంటా అని ఫైనల్గా ఏది తీసుకోలేదు. ఇంకా పక్కనే ఈ జేసీబీలు, ఇంకా ట్రాక్టర్లు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉంటే ఆ షాప్లోకి దూరారు. మళ్ళీ మా అర్జున్కి కావాల్సినవి ఈ జేసీబీ, ట్రాక్టర్లు ఇలాంటివే, వాడికి ఇలాంటివే ఇష్టము. ఇంకా రిమోట్ కార్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇష్టము. ఇక్కడ చూస్తున్నారు ఏం కావాలి అని. మా శివాని ఒక పిచ్చిది లాస్ట్ ఇయర్ తీసుకున్న డాక్టర్ బొమ్మ సెట్లా ఉంటుంది కదా, అలాంటిది తీసుకుంది. మళ్ళీ ఈ ఇయర్ కూడా సేమ్ అదే తీసుకుంది. అదే ఎందుకు అంటే ఇంకొప్పుకోలేదు. స్టెథోస్కోప్ అవి ఉంటాయి కదా, ఇంజెక్షన్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి వాడుకోవచ్చని అది తీసుకుంది. ఇంకా మా అర్జున్ ఈ పిల్లలు రిమోట్ కారు, ఏరోప్లేన్, గన్ను అలాంటివి తీసుకున్నాడు. మా అర్జున్కి ఏమో గన్ను పిచ్చి, డిషుమ్ అని కాల్ చేయాలి అందరినీ, కాబట్టి గన్నులు తీసుకున్నాడు, 2 తీసుకున్నాడు. మా అమ్మ హెల్త్నే అంతంత మాత్రం అయితే ఆమెను ఎత్తుకో అంటాడు. ఇంకేం చేస్తుంది, మా అమ్మ తప్పదు కదా, మనవడు కదా, ఎత్తుకుంది. అసలు తిరునాళ్ళంతా ముందర ఉంటుంది. మేమేమో ఈ చివరిలోనే అన్ని బొమ్మలు కొనేసుకున్నాము. అసలు ఏం సరిగ్గా చూసినట్టే లేదు. టెంపుల్కి కూడా పోలేదు ఈ పిల్లలతోటి. ఒకటే ఏ బొమ్మ కనిపిస్తే ఆ బొమ్మ కావాలని గోల. ఇంకా వీళ్ళతో వెళ్ళడం కష్టమని సగం వరకు వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంతకీ మీ ఊర్లో ఇలా కనుమ రోజు జాతర చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ పువ్వులు కనిపిస్తే పువ్వులు తీసుకుందామని వచ్చాము. అన్నీ కాస్ట్నే. ఈ ఒక్క మూర 30 రూపాయలు అంట. సరేలే అని ఇంకా ఇచ్చేసి తీసుకున్నాము. ఇంకా చూసిన తిరునాళ్ళు తిరిగింది చాలే అని రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. నేను సేమ్ ఇదే కనుమ బ్లాగ్ని ఇంతకు ముందు కూడా లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను. అప్పటికి ఇప్పటికి 1 ఇయర్ అయిపోతుంది. మళ్ళీ ఈ కనుమ బ్లాగ్ని కూడా పోస్ట్ చేస్తున్నా. అప్పుడు మా అక్క వాళ్ళు లేరు, ఇప్పుడు మా అక్క వాళ్ళు ఉన్నారు. అదే డిఫరెన్స్ వీడియోలో, ఇంకేం లేదనుకుంటున్నా నేనైతే. ఇంకా అప్పుడు వడ నేను చేశాను, ఇప్పుడేమో మా అక్క ఉంది కాబట్టి మా అక్క చేస్తుంది. ఇంట్లో మా అక్క మా అమ్మ ఉన్నారంటే నాకు ఫుల్ రెస్ట్ దొరికిపోద్ది. కనుమ రోజు ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.